కోల్కతా టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో బౌలర్లు పండుగ చేసుకున్నారు. బ్యాటర్స్ను బెంబేలెత్తించారు. నిజానికి ఓవర్ నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 37 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఆరంభంలో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అయితే రెండో వికెట్కు 57 పరుగులు జోడించాక వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కాన్ఫిడెంట్గానే కనిపించాడు. బౌండరీ కూడా కొట్టాడు. అయితే సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో శుభ్మన్ గిల్ ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ను కొనసాగించలేకపోయాడు. 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుతిరిగాడు. ఈ దశలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. క్రీజులో నిలదొక్కున్నట్టే కనిపించిన కేఎల్ రాహుల్ను పెవిలియన్ పంపారు. అయితే రిషబ్ పంత్ న్యాచురల్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు. రవీంద్ర జడేజా కూడా నిలకడగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. ధ్రువ్ జురేల్ సైతం అంచనాలు అందుకోలేకపోయాడు. పంత్, జడేజా 27 పరుగుల చొప్పున చేస్తే ధ్రువ్ జురేల్ 14 పరుగులకే అవుటయ్యాడు. ఈ టైంలో భారత్ వెంటనే వికెట్లు కోల్పోయింది. 16 పరుగులు సాధించిన అక్షర్ పటేల్ చివరి వికెట్గా వెనుతిరిగాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ సేనకు 30 పరుగుల ఆధిక్యం దక్కింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకు భారత స్పిన్నర్లు షాక్ మీద షాక్ ఇచ్చారు. బంతితో మ్యాజిక్ చేశారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. వచ్చిన వాళ్లను వచ్చినట్టుగా పెవిలియన్ పంపేందుకు పోటీ పడ్డారు. 60 పరుగులకే సౌత్ ఆఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. సౌత్ ఆఫ్రికాకు ఇప్పుడు 63 పరుగుల ఆధిక్యం ఉంది. చేతిలో ఇంకా 3 వికెట్లున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మ్యాచ్ మూడో రోజే ముగియడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈడెన్లో బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదంటున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఈజీగా తీసుకోకుండా శుభ్మన్ సేన పక్కా ప్లానింగ్తో బ్యాటింగ్ చేయాలంటున్నారు. మూడో రోజు ఆట ఆరంభం నుంచి సఫారీలపై ఒత్తిడి పెంచాలంటున్నారు. మూడో రోజు ఆటలోనూ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందంటున్నారు. సౌత్ ఆఫ్రికాకు కూడా అద్భుతమైన స్పిన్ యూనిట్ ఉందని గుర్తు చేస్తున్నారు.